బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య పొలిటికల్ రగడ రాజుకుంది. ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడుతుందనుకునే లోపే ఈ వివాదం మరింతగా ముదురుతోంది. ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు, సీనియర్ జర్నలిస్టులు మద్దతు నిలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై తెలంగాణలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఓ ప్యాకేజీ స్టార్ అంటూ జడ్చల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారని విమర్శించారాయన. అవసరమైతే జగన్ తో కూడా పొత్తు పెట్టుకుంటారేమోనని హాట్ కామెంట్స్ చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ను విమర్శించే స్థాయి పవన్ కు లేదని చెప్పారు. నాగేశ్వర్ ను అరెస్టు చేయాల్సి వస్తే ముందు తానే అరెస్ట్ అవుతానని స్పష్టం చేశారు. ఇక అమరావతికి అన్ని కోట్లు ఎందుకని ప్రశ్నించారు. ఇక్కడే 5,000 ఎకరాలు ఇస్తా, రాజధాని కట్టుకుని పరిపాలన కొనసాగించండి అంటూ విమర్శలు గుప్పించారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన ఒక ప్రొఫెసర్ చదువుకొని వచ్చినాయి. ఆయన ఒక పొలిటికల్ అనలిస్ట్, ఒక ఎక్స్ ఎమ్మెల్సీ. ఆయన గురించి మాట్లాడడం, ఆయన గోటికి కూడా ఈయన సరిపోదు పవన్ కళ్యాణ్. ఈయన ఒక ప్యాకేజ్ స్టార్. చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ ఇచ్చింది కాబట్టి ఆయనతో ఉన్నాడు. మళ్ళీ అమిత్ షా దగ్గర పోయి మాట్లాడుకున్నామో ప్యాకేజ్ కోసం. దమ్ము ఉంటే నాగేశ్వరరావుని అరెస్ట్ చేయాలనుకుంటున్నాను కదా, ఆయనను అరెస్ట్ చేసే ముందు ఆయన ఇంటి ముందు నేను నిలబడతాను. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేశాక ఆయన అరెస్ట్ చేయండి. తెలంగాణ బిడ్డలను ఎవరినైనా కానీ ముట్టుకోవాలని మీరు ఆంధ్ర నుంచి ఇక్కడికి వస్తే మళ్ళీ గోబాయ్ ఆంధ్ర అని చెప్పేసి మేము స్టార్ట్ చేసినామంటే మీరు ఇక్కడ ఉండలేరు. అయినా కానీ అమరావతి అన్ని పైసలతో ఎందుకు కట్టుకుంటున్నారు? మీరు అందరు తెలంగాణలో ఉంటున్నారు కదా, ఆ పైసలు ఏదో మాకు తెలంగాణ జడ్చలలో ఒక 5,000 ఎకరాలు ఇస్తా, ఆ రాజధాని రెంట్ 99 ఏళ్ళ లీజ్ ఇస్తా, మీకు ఇక్కడనే ఉన్నారు, హైదరాబాద్ ఉన్నట్టుంటది, ఇక్కడ నుంచి ఆంధ్ర పాలన ఇచ్చినట్టు ఉంటుంది మీకు. అంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునేదే లేదు మా తెలంగాణ వాళ్ళ పైన. మళ్ళీ రేపు నాకు డౌట్ కూడా వస్తుంది, రేపు వైఎస్ జగన్ ఏమైనా ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే జగన్తో ఉంటాడేమో అని కూడా నాకు డౌట్ ఉంది. ఇక మరోవైపు ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు మద్దతుగా తెలంగాణ ఉద్యమకారులు నిలుస్తున్నారు. ప్రెస్ క్లబ్ లో పవన్ కళ్యాణ్ ఫోటోను చెప్పుతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ వాదులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పవన్ ఫోటోపై చెప్పులతో దాడి చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలపై ఆంధ్ర వాళ్ల కన్ను వేస్తే కళ్ళు పీకేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఘటనతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నెలకొనగా జనసేన శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. నేనే తెలంగాణ కోసం మాట్లాడుతూనే ఉన్నా. ఇంకా ఎందుకంటే ఈయన గారు ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ ఆరోపణలు పృథ్వీరాజ్ సార్ మీద ఎందుకు చేస్తాడని నేను అంటున్నా. ఈయన గులాంగిరి చేసే సొత్తులు మరి సార్ మీద ఎన్నో బండాలు వేస్తారు, ఎన్నో బండాలు వేస్తారు, సార్ మీద ఎందుకు వేస్తారని నేను అడుగుతా ఉన్నా. నా కుటుంబాలను ఆదుకోవద్దని వేస్తారా, లేకుంటే మా చెప్పుతోని కొడతా, మరి చెప్పుతోని కొడతాం. సార్ జోలికి ఎవరు వచ్చినా కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. సార్ వెనుక మేము అందరం ఉన్నాం. నా తెలంగాణ ప్రజల మీద ఎవరి మీద ఈ ఆంధ్ర ఓడు ఏ కన్ను వేసినా కండ్లు వీకేస్తాం. మళ్ళా జాగ్రత్త బిడ్డ. నా తెలంగాణ ప్రజల మీదకి రావడానికి హక్కు లేదు, అసలుకే లేదు. పవన్ కళ్యాణ్కి లేదు, మరి ఎవరికి లేదని నేను ఆంధ్ర పాలకులకు ఇక్కడికి రావడానికి హక్కు లేదని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇంకెవరి మీద కూడా ఇటువంటి ఆరోపణలు వేసిన చెప్పులతో అందుతామని హెచ్చరిస్తా ఉన్నా నేను. రైట్ గా ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య పొలిటికల్ రగడ రాచుకుంది. ఇక నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్ కి సంబంధించి విమర్శలు, ప్రతి విమర్శలు అయితే చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ ఇష్యూ మొత్తం తెలంగాణ ఏపీగా మొదలైందా? అసలు ఏం జరగబోతుంది? ఈ విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఇష్యూ ఏ వైపు వెళుతుంది అనుకోవాలి? ఏపీ వర్సెస్ తెలంగాణగా మారబోతుందా? అలాగే జడ్చల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ పై ప్యాకేజీ స్టార్ అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఇటు మహిళలు, అమరవీరుల ఫ్యామిలీస్ కూడా మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ ని చాలా రకంగా కూడా విమర్శించడం జరిగింది. ఎటు టర్న్ తీసుకుంటుంది అనుకోవాలి? అప్డేట్స్ ఏంటి? బ్రహ్మణి, ప్రొఫెసర్ నాగేశ్వరరావు విశ్లేషణ సంబంధించినటువంటి అంశం చుట్టే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు తిరుగుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే ఇటీవల జగన్ అరెస్టు సంబంధించి పవన్ కళ్యాణ్ అమిత్ షాతో చర్చించారనేటువంటి విశ్లేషణ వివాదంగా మారినటువంటి పరిస్థితి అయితే చెప్పొచ్చు. ఆ తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వరరావును ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారని కూడా ప్రచారం జరిగింది. ఆ నేపథ్యంలోనే
ఇప్పుడు ఆయన విశ్లేషణ కాస్త వివాదంగా మారి ఆ వివాదం కాస్త ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే స్థాయికి వెళ్ళిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇటీవల ఆయన వ్యాఖ్యలకు సంబంధించి ఇటు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఏపీ సంబంధించిన సీఎం అదేవిధంగా డిప్యూటీ సీఎంలపై పెదవి వీర్చారు. అసలు తెలంగాణలో హైదరాబాద్ లో వాళ్ళకి ఏం పని అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు అరెస్ట్ చేస్తే ఊరుకునేది లేదంటూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రస్తుతం అయితే మందుల సామేల్ వ్యాఖ్యలపై కూడా ఇటు ఏపీ సంబంధించిన టీడీపీ నేతలు జనసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు, ఆగ్రహం వ్యక్తం చేశారు, ఆయన వ్యాఖ్యలను ఖండించారు. ప్రస్తుతం అయితే మందుల సామేల్ సంబంధించిన వ్యాఖ్యలు చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఈసారి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద దుఃఖం రేపుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ పై ఇటు ఏపీ సంబంధించిన నేతలపై కూడా వ్యంగ్యాస్త్రాలు కూడా ఆయన విసిరడం జరిగింది. ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు మద్దతుగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజ్ స్టార్ అంటూ కూడా ఆయన సెటారికల్ కామెంట్ చేశారు. ప్రస్తుతం అయితే ఆయన చంద్రబాబుతో ఉంటున్నాడు, ఆ తర్వాత అమిత్ షాతో జతగట్టినాడు, లేకుంటే ఒకవేళ జగన్ అయినా ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే ఆయనతో కూడా వెళ్లే అవకాశం ఉందంటూ కూడా ఆయన చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అరెస్టు అంశం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఆయన్ని అరెస్ట్ చేస్తే ఊరుకోమని, అవసరమైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు అండగా తాను ఉంటానని, అరెస్ట్ చేయాల్సి వస్తే ఆయన్ని అంటే నాగేశ్వరరావుని అరెస్ట్ చేయాల్సి వస్తే ముందు తననే అరెస్ట్ చేయాలంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. ప్రస్తుతం అయితే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చర్చకు రచ్చకు తెరలేపినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అసలు అంటే ప్రాంతాలకు సంబంధించి కూడా ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత వేల కోట్లతో కూడా అమరావతిని రూపుదిద్దుకోవడం జరిగింది. అంతా అమరావతి అన్ని వేల కోట్లతో అభివృద్ధి చేసుకున్న నేపథ్యంలో మళ్ళీ హైదరాబాద్ లో ఏం పని అంటూ కూడా ఆయన వ్యంగ్యాస్త్రాలు కూడా విసిరిన పరిస్థితి. ఒకవేళ మీకు నిజంగా హైదరాబాద్ లో తెలంగాణలో ఉండాలనుకుంటే తన జడ్చర్ల నియోజకవర్గంలో 5,000 ఎకరాల భూమి ఇస్తాను ఉండండి అంటూ కూడా ఆయన సెటర్లు వేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే చాలా రోజులుగా కూడా ఈ రాజకీయాలు అంటే క్షుణ్ణంగా పరిశీలిస్తున్న నేపథ్యంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు విశ్లేషణ వివాదంగా మారింది. ప్రస్తుతం అయితే ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒకరి తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు ఏపీ నేతలపై కూడా ఫైర్ అవుతుండడం, ఏపీ నేతలు కూడా ఇక్కడ తెలంగాణ సంబంధించిన నేతలకు కౌంటర్ ఇస్తుండడం, వారి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేయడం, ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా జరుగుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరి ఈ వివాదం ఇంతటితో సద్దుమణుగుతుందా, లేకుంటే రేపు మరి ఇంకా ఏ నేత ముందుకొస్తాడు, ఏ నేత ఏపీ నేతలపై విరుచుకు పడతారనేది కూడా కొంత పొలిటికల్ మిస్టరీగా మారిందని చెప్పొచ్చు. దామని ఓకే రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్ గా పవన్ కళ్యాణ్ అలాగే నాగేశ్వరరావు పొలిటికల్ రగడైతే రాజుకుంది, ఎటువైపు దారితీస్తుంది, ఇక తెలంగాణ వాదుల నిరసనతో రాజకీయ దుమారమైతే కొనసాగుతోంది. ఈ విషయానికి సంబంధించి వారి విశ్లేషణను అందించడానికి మనతో పాటు కార్తిక్ గారు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి కార్తిక్ గారు. మనం చూస్తున్నాం ఒక్క నాగేశ్వరరావు గారి ఇష్యూని ఇటు పవన్ కళ్యాణ్ కి సంబంధించిన వ్యక్తులు మాట్లాడడం, మొత్తంగా ఒక టర్న్ ఏపీ అలాగే తెలంగాణ మధ్యలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. మొన్నటికి మొన్న సామిల్ గారు మాట్లాడారు, ఇప్పుడేమో అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే మాట్లాడడం చూసాం, ఒక ప్యాకేజ్ ఇస్తారంటూ కూడా మాట్లాడారు. మొత్తం ఇష్యూ ఇంకా ఎటువైపు వెళ్ళబోతుంది అనుకోవాలి? తెలంగాణలో పవన్ కళ్యాణ్ రాజకీయ మనుగడకి చాలా ప్రమాదం ఉండే అవకాశం ఉందా? ఏం చెప్తారు? అమ్మా, ఇష్యూని మీరు మొదటి నుంచి ఫాలో అవుతున్నారుగా. ఫస్ట్ ఏం జరిగింది? ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు? నాగేశ్వర్ అనేటువంటి ఒక జర్నలిస్టు ఆయన జరగని విషయాన్ని జరిగినట్టుగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఇది పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి మాట్లాడుకున్నట్టు, పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని అడిగినట్టు, దానికి అమిత్ షా కుదరదు, జగన్ మనకి లాంగ్ రన్ ఫ్రెండ్, ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు కంటే జగన్ మనకి లాంగ్ రన్ ఫ్రెండ్ అన్నట్టు, అంటే చంద్రబాబు నాయుడు ఏమో ఇన్స్టంట్ ఫ్రెండ్, జగన్ ఏమో లాంగ్ రన్ ఫ్రెండ్ అని చెప్పినట్టు, అంటే పవన్ కళ్యాణ్ కి అమిత్ షా క్లాస్ బీకినట్టు, జగన్ విషయంలో మీ వైఖరి మార్చుకోవాలని పవన్ కళ్యాణ్కి చెప్పినట్టుగా నాగేశ్వర్ మనకు చెప్పాడు. ఆయనకి ఎవరో చెప్పారట, ఆ చెప్పిందని మనకు చెప్పాడు. ఆ చెప్పింది ఎవరో ఇంతవరకు నాగేశ్వర్ బయట పెట్టాడు. సో అది చెప్పిన తర్వాత అది వైసీపీకి అడ్వాంటేజ్ గా ఆంధ్రప్రదేశ్ లో మారిన తర్వాత జన సైనికులు టీడీపీ వాళ్ళు నాగేశ్వర్ గారి మాటని తప్పుపట్టిన తర్వాత
కొంతమంది జన సైనికులు నాగేశ్వరం మీద కేసులు పెట్టడం జరిగింది. అంటే ముందుగా గెలుక్కుంది ఎవరు? ఇప్పుడు ఒకవేళ నిజంగా కట్టుబడి ఉంటే దానికి సంబంధించిన ఆధారాలు చెప్తే పోయేది. కానీ నాగేశ్వర్ ఎక్కడా కూడా ఏం చేశాడు? తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నాడు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నాడు అంటే అర్థం ఏంటి? తను చెప్పింది తప్పనే కదా అర్థం. తన వ్యాఖ్యలకి ఆధారం లేదనే అర్థం. సో తన వ్యాఖ్యలు ఇక్కడ వెనక్కి తీసుకున్నాడంటే వైసీపీ పార్టీ కోసమో లేదా ఇంకా దేని కోసమో ఆయన కావాలని ఒక కట్టుకథనది జనాన్ని మిస్గైడ్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ మిస్గైడ్ చేయడం మీద జన సైనికులు కేసులు పెట్టారు, ఎఫ్ఐఆర్ బుక్ అయింది. అయితే కార్తిక్ గారు, ఒక విశ్లేషకులు ఉన్నప్పుడు ఖచ్చితంగా విమర్శిస్తారు కదా అధికార పక్షంలో ఉన్న వాళ్ళని, అది విమర్శ రాగానే తీసుకోవాలి కదా అనేది కూడా, అది విమర్శకుడిలాగా తీసుకోవాలనేది కూడా ఒక వాదనగా నడుస్తోంది. అది విమర్శ కాదు. ఓకే. అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, వాళ్ళిద్దరి మధ్య జరగని సంభాషణలు జరిగినట్టుగా చెప్పడం అనేది విమర్శ కాదు. నాగేశ్వరి ఇవాళ కొత్తగా టీడీపీని అయితే కేవలం వ్యక్తిగతంగానే విమర్శించారంటారా? ఖచ్చితంగా అది క్లియర్ కనపడుతుంది కదా. అది జరిగిన తర్వాత జన సైనికులు కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత నాగేశ్వర్ కామెంట్స్ వెనక్కి తీసుకున్నారు. నాగేశ్వర్ కామెంట్స్ వెనక్కి తీసుకున్న తర్వాత జన సైనికులు కూడా తమ కేసులు వెనక్కి తీసుకున్నారు. ఈ వివాదం ఇంతటితో ముగిస్తున్నామని జనసేన పార్టీ కూడా చెప్పింది. నాగేశ్వర విషయంలో అరెస్టు చేసే ఆలోచన కూడా నాకు లేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆయన చెప్పిన తప్పు ఏదో పొరపాటుగా చెప్పుకుంటారు, మేము అలా అనుకుంటాము, ఆయన మీద నాకు గౌరవం ఉందని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పారు. చెప్పిన తర్వాత తెలంగాణ జర్నలిస్టులు ఎంటర్ అయ్యి నాగేశ్వరికి మద్దతు తెలుపుతున్నా అనే పేరుతోటి తెలంగాణ వాదాన్ని ఇక్కడ ఎందుకు తీసుకొస్తున్నా నాకు అర్థం కావట్లా. అసలు ఇక్కడ తెలంగాణ వాదానికి ఏం సంబంధం? ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర సమస్య ఎక్కడుంది ఇక్కడ? ఇది నాగేశ్వరికి జనసేన పార్టీకి మధ్య జరిగినటువంటి ఒక సమస్య, అది ఒక వ్యక్తిగత వివాదం. ఇప్పుడు ఒక తెలంగాణ ఈ మొత్తం ఇష్యూ పవన్ కళ్యాణ్ నాగేశ్వరరావు ఇష్యూ ఏపీ అలాగే తెలంగాణ ప్రజల మధ్య నడుస్తున్నట్లుగా కూడా ఒక ప్రాంతీయ రకంగా వెళ్లే అవకాశం ఉందంటారా? ఇప్పుడు అలా క్రియేట్ చేస్తుంది ఎవరు? నాగేశ్వర్. ఇంత ముందు ఆయన మాట్లాడిన దాని మీద కేసు పెట్టొచ్చా పెట్టకూడదంటే కేసు పెట్టకూడదని చెప్తా. కానీ ఇప్పుడు ఆయన చేస్తున్న పని కేసు పెట్టొచ్చా పెట్టకూడదంటే పెట్టొచ్చని చెప్తా. ఇప్పుడు ఆయన భావోద్వేగాలు రెచ్చగొడుతున్నాడు. తెలంగాణ అంటే వీళ్ళంతా మాట్లాడడం వల్ల కేవలం నాగేశ్వరరావు గారు రెచ్చగొట్టడం వల్లనే మాట్లాడుతున్నారా? మరి అంతే కదా, దాన్ని ఎక్కడ ఆపుతున్నాడు ఆయన? మన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన స్వయంగా ఉన్నాడు. ఆయన కళ్ళ ముందు చాలా మంది జర్నలిస్టులు తెలంగాణ ఆంధ్ర ప్రాంత ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడితే నాగేశ్వర కన్నిచ్చాడా, ఆపాడా? ఆ సమావేశం నుంచి బైకాట్ చేసి వచ్చాడా? అది నాగేశ్వర కోసం పెట్టబడ్డ సమావేశం కదా. ఆ సమావేశంలో తెలంగాణ వాదానికి ఇక్కడ సంబంధం ఏంటి? తెలంగాణ వాదాన్ని వాడుకుంటున్నారు. తెలంగాణ వాదం వేరు, తెలంగాణ ఉన్మాదం వేరు. వీళ్ళు ఉన్మాదులు, వీళ్ళు తెలంగాణ వాదులు కాదు. తెలంగాణ వాదులు అంటే తెలంగాణలో రైతాంగం ధాన్యం సమస్యతోటి కొట్టుమిట్టాడుతుంది. ధాన్యం కొనుగోలు సరిగా లేదు, కొన్న ధాన్యాన్ని కటింగ్లు పెడుతున్నారు. దాని మీద మాట్లాడమనండి, దాని మీద ఫైట్ చేయమనండి. తెలంగాణ వాదులుగా, తెలంగాణ జర్నలిస్టులుగా తెలంగాణ ప్రజా సమస్యల మీద మాట్లాడమనండి. అయితే ఆ ఇష్యూ అయిపోయింది కదా కార్తిక్ గారు, ఆ ఇష్యూ అయిపోయింది. నాగేశ్వరరావు మాటలను వెనక్కి తీసుకున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు పోలీసులు వస్తే లేదు వద్దని చెప్పారు, అయిపోయింది. మళ్ళీ ఎమ్మెల్యే సామిల్ మాట్లాడడం, మళ్ళీ ఇప్పుడు అనిరుద్ధ్ మాట్లాడడం ఎలా చూడాలంటారు? అసలు వాళ్ళ వెనక ఉద్దేశం ఏమంటారు? ఇక్కడే నేను మాట్లాడుతున్నాను. మొన్న జనసేన పార్టీ వివాదాన్ని ముగించాలని చెప్పిన తర్వాత నాగేశ్వర్ తన కామెంట్స్ అన్ని వెనక్కి తీసుకున్న తర్వాత మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి వివాదం రేపింది నాగేశ్వరు. మొట్టమొదటి వివాదం రేపింది నాగేశ్వరు, మళ్ళా ముగిసిపోయినటువంటి అధ్యయనాన్ని మళ్ళా వివాదంగా మార్చింది నాగేశ్వరు. ఇప్పుడు సామిల్ మాట్లాడుతున్నాడు, అనిరుద్ధ్ మాట్లాడుతున్నాడు. వీళ్ళంతా ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. వీళ్ళందరినీ ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి. నేను ఓపెన్ ఛాలెంజ్ మీ ఐ న్యూస్ వేదిక మీద నుంచి విసురుతున్నాను. రేపు 10 గంటలకు నేను గన్ పార్క్ దగ్గరికి సిద్ధం రావటానికి, తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరికి రావటానికి సిద్ధం. అసలు ఈ వివాదానికి తెలంగాణ వాదానికి ఉన్న సంబంధం ఏంటో చెప్పటానికి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ వస్తాడా? నేను ఓపెన్ ఛాలెంజ్ మీ ఐ న్యూస్ వేదిక మీద నుంచి విసురుతున్నాను. టైం ఆయన చెప్పనట్టు కావాలంటే, డేట్ ఆయన చెప్పనట్టు కావాలంటే నేను తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తాను. ఈ విషయానికి తెలంగాణ వాదానికి సంబంధం ఏంటి? తెలంగాణ వాదం అంటే ఏంది? తెలంగాణ భాష్యం ఏదో, తెలంగాణ యాసం ఏదో, తెలంగాణ సంస్కృతం ఏదో, తెలంగాణ సాంప్రదాయాల ఏదో దాడి జరిగితే అది తెలంగాణ వాదం అప్పుడు రావాలి. తెలంగాణ వనరులు దోచుకుపోతున్నారు అనుకున్నప్పుడు తెలంగాణ వాదం రావాలి.
కానీ ఇది పూర్తిగా ఒక పార్టీని ఒక నాయకుడిని వ్యతిరేకిస్తూ జరగని విషయాన్ని జరిగినట్టుగా నాగేశ్వర్ చెప్తే దాన్ని అవతల వాళ్ళు ఖండిస్తే అవును నేను తప్పు చేశాను, నా కామెంట్ తప్పు, వెనక్కి తీసుకుంటున్నానని నాగేశ్వర్ చెప్పిన తర్వాత ఆ వివాదాన్ని ముగుస్తున్నామని జనసేన పార్టీ కూడా చెప్పిన తర్వాత ఇక్కడ ప్రాంతాన్ని తీయటం అంటే ప్రాంతీయ ముసుగు వేసుకొని ప్రజల మధ్య పుల్లలు పెట్టాలని, ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారా? ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అయితే కార్తిక్ గారు కేవలం ఎమ్మెల్యే విమర్శలతో మాత్రమే అవ్వలేదు. ఇక ప్రెస్ క్లబ్ లో మహిళలు ఫోటో తీసుకొని పవన్ కళ్యాణ్ ఫోటోకి సంబంధించి కూడా ఒక వ్యాఖ్యను కూడా చేయడం జరిగింది. చెప్తూ కొడతామంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఇది ఇక్కడ ఒకటి ఇడన్ ఎజెండా నడుస్తుందమ్మా. ఆ ఇడన్ ఎజెండా ఏంటంటే తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్య చిచ్చు పెట్టాలి, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబుని తెలంగాణలోకి రాకుండా చేయాలి, బీజేపీని కట్టడి చేయాలి, బీజేపీని హైదరాబాద్ లో గెలవకుండా చేయాలి. రెండోది హిందుత్వ ఎజెండాని పవన్ కళ్యాణ్ నెత్తిన పెట్టుకున్నారు, ఆ హిందుత్వ ఎజెండాని వ్యతిరేకించాలి. హిందూ అనేటువంటి పదం తెలంగాణలో వినపడటానికి వీలేదు, బీజేపీ పార్టీ తెలంగాణలో పెరగడానికి వీలేదు, బీజేపీకి సపోర్ట్ గా పవన్ కళ్యాణ్ చంద్రబాబు రాబోయేటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రావడానికి వీలేదు. కాబట్టి వాళ్ళని కట్టడి చేయటం కోసం ఈ నాగేశ్వర్ అనేటువంటి వ్యక్తిని వాడుకుంటూ ఒక ముసుగేసుకొని తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకొస్తూ, నేను అంటాను తెలంగాణ వాదం కనుక ఇది కట్టుబడి ఉంటే నగచర్లలో రైతులకి బేడీ వేసి జైల్లో పెట్టారు. అప్పుడు అడిగి పోయారు ఈ జర్నలిస్టులు. రౌండ్ టేబుల్ సమావేశం పెట్టలేదు ఎందుకట్ట? వెలుగుమట్టలో పేదరిళ్ళని కూల్చేసి ఇళ్లలో నుంచి లాగేశారు. ఎక్కడికి పోయారు ఈ తెలంగాణ జర్నలిస్టులు అంతా? ఇలా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టేదే. బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి మారిన స్పీకర్ గారు మారలేదు తీర్పిచ్చారు. ఈ తెలంగాణ జర్నలిస్టులు అంతా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టేదే. ఇది ప్రజా తీర్పును అవమానించడం కానీ ఎవరు పెట్టడానికి ముందుకు రాలేదే. అంతకుముందు కేసీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో అక్కడ దళితుల మీద నేరేళ్ల సంఘటన అందరికీ గుర్తుండే ఉంటది. ఇసుక మాఫియా రాణిని తొక్కుంటూ పోయా, ఇప్పటికే ఆ దళితులకి న్యాయం జరగలేదు. తెలంగాణ జర్నలిస్టులు ప్రెస్ మీట్ పెట్టేదే, రౌండ్ టేబుల్ సమావేశం పెట్టేదే. నాగేశ్వర మీద కేసులు పెడతారా? నాగేశ్వర ఆంధ్ర రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఒకవేళ తెలంగాణ వాది మాత్రం అయి ఉంటే, తెలంగాణ రాజకీయాలకే ఆయన పరిమితం కాదలుచుకుంటే ఆంధ్ర రాజకీయాలతో ఆయనకి ఏంటి సంబంధం? ఆంధ్ర రాజకీయాల గురించి ఆయన మాట్లాడినప్పుడు ఆంధ్ర రాజకీయాల నుంచి కూడా రియాక్షన్ వస్తుంది. మన యాక్షన్ చేసినప్పుడు అవతల నుంచి రియాక్షన్ వస్తుంది కదమ్మా. ఇప్పుడు నేను నిన్ను ఏదో అన్నాను, నువ్వు పడతావా తిరిగి అంటావా? ఇప్పుడు నేను నిన్ను అన్నాను, నువ్వు పడతావా? పడాల్సిందే అంటే కుదురుతుందా? నేను తిడతాను, నువ్వు పడు, నేను కొడతాను, నువ్వు పడు అంటే నువ్వు ఊరుకుంటావా? అయితే పవన్ కళ్యాణ్ పై రాజకీయ విమర్శలు అయితే కొనసాగుతున్నాయి. మరి ఇంతలా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇది ఇక్కడితోనే ఆగుతుందా లేదా ఈ వివాదం ఇంకా మొదలుతుంది? ఈ వివాదానికి పవన్ కళ్యాణ్ భార్యకి ఏంటి సంబంధం? ఈ వివాదానికి పవన్ కళ్యాణ్ పెళ్లికి ఏంటి సంబంధం? ఈ వివాదానికి ఆంధ్ర ప్రజలకి ఏంటి సంబంధం? ఈ వివాదానికి ఆంధ్ర ప్రజల రాజధాని అమరావతికి ఏంటి సంబంధం? ఈ వివాదానికి లేదు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి ఏంటి సంబంధం? వివాదం ఏంటి? కేవలం నాగేశ్వర వ్యాఖ్యలు. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నా అన్నాడు, తప్పు చేశాను ఒప్పుకున్నాడు. అయినా సరే మళ్ళా రెచ్చగొట్టే ప్రయత్నం ఏంటి ఇక్కడ? అయితే పవన్ కళ్యాణ్ పై కావాలనే ఇది ఇప్పటి నుంచి మొదలైంది కాదు. తమిళనాడులో విజయ్ గెలిచినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారనుకోవాలంటారా? అప్పుడు సరే అది పోని, అది నేను రాజకీయంగా తీసుకుంటాను. రాజకీయంగా జన సైనికులు సమాధానం చెప్పుకుంటారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇప్పుడు జర్నలిస్టులు అనేవాళ్ళు ఒక రాజకీయ పార్టీని, ఒక రాజకీయ నాయకుడిని కావాలని పర్సనల్ గా టార్గెట్ చేస్తారా? చేయరు కదా. ఇప్పుడు నాగేశ్వర మీద కేసులు పెట్టడం తప్పు అనుకోండి, తప్పని మాట్లాడండి, అంతవరకు ఓకే. నాగేశ్వరం అరెస్ట్ చేయొద్దు అన్నారు అనుకోండి, నాగేశ్వరం అరెస్ట్ చేయొద్దు, ఇది అరెస్ట్ చేసే కేసు కాదు, మీరు ఇందాక అన్నారు కదా ఇది విమర్శగా తీసుకోవచ్చు కదా అని. అలా మాట్లాడడం అనేది ఎవరు తప్పండు. ఇది విమర్శగా తీసుకోండి, దీన్ని అరెస్ట్ చేసిన దాకా కేసులు పెట్టిన దాకా ఎందుకు తీసుకెళ్తారు అని మాట్లాడండి, అంతవరకు ఓకే. కానీ దీన్ని ఆంధ్ర తెలంగాణ ప్రజల సమస్యకి ఎందుకు మారుస్తున్నారు? పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని ఎందుకు లాగుతున్నారు? పవన్ కళ్యాణ్ ఇంట్లో ఉన్న మహిళల్ని రోడ్డు మీదకి ఎందుకు లాక్కొస్తున్నారు? ఈ ప్యాకేజ్ స్టార్ అనే పదాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? సంబంధం ఏంటి అసలు? పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా ఏదో కక్కుతున్నట్టుగా. అయితే ఈ వివాదంతో తెలంగాణ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనుకోవాలంటారు? ఏముండదమ్మా ఈ ప్రభావం? కొన్ని రోజులు మాట్లాడుకుంటారు, వదిలేస్తారంటారా? తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞులు. తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణ వీర రైతాంగ సాయుధ పోరాటం చేసిన పిడికలు తెలంగాణ ప్రజలవి. తెలంగాణ ఉద్యమం శాంతియుతంగా చేసినటువంటి ఘనత తెలంగాణ ప్రజలది.
తమ ప్రాణాలు అర్పించుకున్నారు తప్ప ఎవరు ప్రాణాలు తీయలేదు. ఓకే. తమ ఉద్యోగాలు వదులుకున్నారు తప్ప ఇంకా ఆంధ్ర ఉద్యోగాలు వెళ్ళిపోవాలని చెప్పలేదు. సకల జనం సమ్మె చేసి తమ వేతనాలతో తెలంగాణ ప్రజలు కోల్పోయారు, తమ ఉద్యోగాలు తెలంగాణ ప్రజలు కోల్పోయారు తప్ప ఇంకెవరు ఉద్యోగాలు తీయాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేయలేదు. తెలంగాణ ప్రజలు చాలా శాంత సాముకులు. వీరు రెచ్చగొడితే రెచ్చిపోయే వాళ్ళు కాదు. ఈ రెచ్చగొట్టే వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నాను, ఇలా ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తే ప్రజలు మీ మీద తిరగబడతారు. ప్రొఫెసర్ కె నాగేశ్వర్, నువ్వు ఒక ప్యాలెస్ లో కూర్చొని ఉండొచ్చు, నీకు మంచి ఫ్లాట్ ఉండొచ్చు, జనం రోడ్డు మీదకి రాక ముందే. అయితే కార్తిక్ గారు, అనిరుద్ చెప్పిన వ్యాఖ్యలు ప్యాకేజ్ స్టార్ అంటూ చెప్పడంతోనే మళ్ళీ అమరావతి రాజధానికి ఎందుకు అన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అమరావతికి అన్ని కోట్లు ఖర్చు చేయడమే కాకుండా ఇక్కడే 5,000 ఎకరాలు కూడా నేను ఇస్తాను, లీజుకు తీసుకొని ఇక్కడ రాజధాని కట్టండి అంటూ కూడా ఆయన మాట్లాడారు వ్యంగ్యంగా. అదే ఇదే అంటున్నాను. ఇది ఆంధ్ర ప్రాంతాన్ని రెచ్చగొట్టడం కాదా, ప్రజల్ని రెచ్చగొట్టడం కాదా? అసలు అమరావతికి దీనికి ఈ వివాదానికి ఏంటి సంబంధం? ఇప్పుడు కాకుడింతో వాడితే కాకుడింతో చెప్పాలి, గాకుడింతో చెప్తే ఎట్టమ్మా? ఏబిసిడి నడిచి ఏబిసిడి చెప్పాలి, వాళ్ళు చెప్తే కుదిరిద్దమ్మా? నువ్వు మ్యాథమెటికల్ ఎగ్జామ్ పోయి సైన్స్ ఆన్సర్స్ రాస్తే నేను ఓకే చేస్తా అంటే పాస్ చేస్తారా? మ్యాథ్స్ ఎగ్జామ్ పోయి మ్యాథ్సే రాయాలి, సైన్స్ ఎగ్జామ్ పోయి సైన్సే రాయాలి, సోషల్ స్టడీస్ ఎగ్జామ్ పోయి సోషలే రాయాలి. ఒక ఎగ్జామ్ పోయి ఇంకో ఆన్సర్స్ రాస్తానంటే కుదిరిద్దా? ఇప్పుడు ఏంటి అమరావతి చర్చ వచ్చిందా ఇక్కడ ఏమన్నా? అమరావతి సంబంధించిన సబ్జెక్ట్ వచ్చిందా ఇక్కడ ఏమన్నా? అమరావతి గురించి సబ్జెక్ట్ వచ్చినప్పుడు అమరావతి గురించి మాట్లాడుకుందాం. కానీ ఈ అక్కసేంది, ఈ గొడవలు పెట్టడం ఏంటి, ప్రజల మధ్య చిచ్చు పెట్టడం ఏంటి? గత 11 సంవత్సరాలుగా తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత 2014-14లో తెలంగాణ వచ్చింది. ఇప్పుడు 2026 12 సంవత్సరాలు దగ్గర 12 సంవత్సరాలుగా ఏ రోజు ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య ఘర్షణ లేదు. అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నారు. ఈ అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నటువంటి ప్రజల మధ్య చిచ్చు పెట్టడం కోసం, ప్రజల మధ్య ఘర్షణ లేపడం కోసం వీళ్ళు చేస్తున్న ప్రయత్నం ఇమీడియట్ గా మరుక్షణం కూడా ఆలోచించకుండా అనిరుద్ని అరెస్ట్ చేయాలి, తర్వాత మందల స్వామిని అరెస్ట్ చేయాలి, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అర్జెంట్ గా తెలంగాణ ప్రభుత్వం ఇమీడియట్ గా అదుపులో తీసుకోవాలి. అతను బయట ఒక్క క్షణం కూడా అర్హుడు కాదు. లేదు మేము బయట ఉండడానికి అర్హులం అంటారా? తెలంగాణ అమరవీర స్తూపం దగ్గరికి రండి, నేను ఐయూసీ వేదిక మీద నుంచి ఛాలెంజ్ విసురుతున్నా. ఈ వివాదానికి తెలంగాణ వాదానికి ఏం సంబంధమో. కార్తిక్ గారు అలాగే హోర్లో ఉండండి. మనతో పాటు ఘంటసాల వెంకటలక్ష్మి గారు, రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్ చైర్పర్సన్, అలాగే జనసేన నాయకురాలు కూడా జాయిన్ అయ్యారు. మాట్లాడదాం. నమస్కారం అండి వెంకటలక్ష్మి గారు. నమస్తే అమ్మా బ్రాహ్మణి గారు. నమస్తే. మొత్తంగా ముదురుతోంది వివాదం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య కూడా అనిరుద్ వ్యాఖ్యలు చేశారు, ఎమ్మెల్యే అలాగే సామెల్ కూడా వ్యాఖ్యలు చేశారు, ప్యాకేజ్ స్టార్ అంటూ కూడా అనిరుద్ మాట్లాడడం జరిగింది. అయితే విమర్శలైతే ఒకరికొకరు వ్యక్తమవుతున్నాయి, కానీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు జనసేన శ్రేణులు కూడా, నాయకులు కూడా. మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటి? ఏముందమ్మా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితేనే వాళ్ళు వెలుగులోకి వస్తారు. గతంలో ఎంతో మందిని చూసాము, వాళ్ళ స్తబ్దత కోల్పోయి వాళ్ళ ఉనికిని కోల్పోయిన వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి వాళ్ళు పబ్లిక్ లో ఏదో కొంచెం ఆ రోజుకో ఆ 2 రోజుకో పబ్లిక్ లోకి రావడానికి ఏదో పబ్లిసిటీ స్టంట్ కోసం వాళ్ళు చేసే మాటలే గాని ఎవరైతే తెలంగాణ ఏమన్నా వాడు బాబు గారి జాదగిరియా ఏంటి అసలు మాకు అర్థం కావటం లేదు. తెలంగాణ గురించి పవన్ కళ్యాణ్ గారు పదే అసలు ఎన్నో సార్లు ఉద్యమం గురించి కానీ వాళ్ళ గురించి కానీ మా నాయకులు కూర్చోబెట్టినప్పుడు తెలంగాణ ఉద్యమకారుల గురించి కానీ వాళ్ళ మోటివేషన్ స్పిరిట్ గురించి కానీ ఎంత బాగా వాళ్ళని గౌరవించి మాట్లాడతారో, ఈ రోజున వాళ్ళు అక్కడ రావడానికి వీలేదు, ప్యాకేజ్ ఇస్తారు, ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. పవన్ కళ్యాణ్ అమరావతి కూడా అన్ని కోట్లు అవసరం లేదు, అమరావతికి జరిగింది జడ్చర్లలో ఇస్తారని చెప్తున్నారు అనిరుద్ రెడ్డి. ఏమంటే రాజధాని అనేది అసలు ఉమ్మడిగా మనకి అక్కడ ఆ రోజున ఉన్న దాంట్లోనే ఉంది ఇన్ని సంవత్సరాలని చెప్పేసి, సరే అని చెప్పేసి మేము వాళ్ళ కోసం, మాకు ఆత్మగౌరవం కోసం మేము ఇక్కడ అమరావతిలో మాకంటూ ఒక రాజధాని ఉంది, మేము కట్టుకుంటున్నాము. ఎవరో ఎక్కడో ఎకరాలు మాకేమి ఇవ్వక్కర్లేదు. సినీ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే లాభాలు, ఆంధ్ర నుంచి వచ్చే పెట్టుబడులు, మొత్తం పనులు అంతా కూడా హైదరాబాద్ లోనే మేము వాళ్ళకి ఎన్నో లాభాలు మేము చేకూరుస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు మన వరద బాధితులు కూడా సీఎం గారికి ఇచ్చినప్పుడు అప్పుడు వద్దరని చెప్పలేదే. కొండకొట్ట ఆంజనేయ స్వామి గుడికి మరి అన్ని కోట్ల రూపాయలు మరి టీడీ కళ్యాణ మండపం నుంచి దేవస్థానం నుంచి ఇచ్చినప్పుడు మా తెలంగాణ గురించి ఇవ్వద్దురని చెప్పలేదే. ఇట్లాంటివన్నీనేమో చెప్పొద్దు, అప్పుడేమో ఆంధ్ర వాళ్ళు అని అన్నారు. ఈ రోజునేమో ఇట్లాంటి మాటలు ఎంతవరకైనా సరే మేము చెప్తున్నాము. వాళ్ళు ఏంటంటే పబ్లిసిటీ
స్టంట్ కోసం ఆడుతున్న నాటకాలు, ఆ మిథున్ రెడ్డి ఎవరు ఆ ఎమ్మెల్యే అయినా సరే, ఇంకొక అయినా సరే, ఎవరైనా సరే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన నేను మాట్లాడింది తప్పే అని క్షమాపణ చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చెప్పారు, వెంకటలక్ష్మి గారు నాగేశ్వరరావు గారు క్షమాపణ చెప్పలేదు, వెనక్కి తీసుకున్నారు వారి వ్యాఖ్యల్ని. ఓకే, వెనక్కి తీసుకోవటం అని అంటే తప్పు అనే మాటే కదా. మా నాదండ్ల మనోహర్ గారు చెప్పారు క్లియర్ గా, మీ మాటల్లో అవాస్తవం ఉంది, మీరు తెలుసుకుని మాట్లాడాలి, మీరంటే మాకు గౌరవము, మీ మాటలు వెనక్కి తీసుకోండి అని చెప్పారు. ఆయన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి తర్వాత ఆయన వెనక్కి తీసుకున్నారు. మా పవన్ కళ్యాణ్ గారు నిన్నగాక మొన్న మాకు రాజమండ్రి మీటింగ్ లో కూడా ఆయన ప్రస్తావన తెస్తూ ఆయన అంటే మాకు గౌరవము, ఆయన ఏదో మాటల్లో ఎవరికైనా సరే పొరపాటున మాటలు దొర్లుతాయి, అలాగ వచ్చిన మాటే గాని ఆయన అంటే మాకంత గౌరవం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆయన మాటలు వెనక తీసుకున్నారు. మిగతా వాళ్ళకి ఏంటంట ఈ భుజాలు తడుపుకోవడం నాకేం అర్థం కావట్లేదు. నేను చెప్పినట్టుగా వాళ్ళు ఫోకస్ అవుదామని ఇప్పటి వరకు ఆ ఎమ్మెల్యే గాని మిగతా మాట్లాడే వాళ్ళు గాని మిగతా ఇంకెవరు మాట్లాడినా ఇప్పటి వరకు వాళ్ళు ఉనికిని కోల్పోయి అంటారు. మళ్ళీ ఏదో ఉనికిని తెచ్చుకోవడం కోసం ఈ రోజు కేవలం వాళ్ళు ఫేమస్ అవ్వడం కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ వాడుకొని మాట్లాడుతున్నారు, విమర్శిస్తున్నారు అంటారా? అంతే, వాళ్ళ ఉనికిని కోసమే, కేవలం వాళ్ళ ఉనికినే కాపాడుకోవడం కోసం వాళ్ళు కోల్పోయారు. ఇప్పటి వరకు వాళ్ళు జనజన శ్రవంతులు లేరేమో, అసలు జనాల మధ్య లేరేమో, అసలు వాళ్ళు ఎవరో మర్చిపోయి ఉంటారు. అందుకనే ఈ రోజు ఎమ్మెల్యేలైనా మిగతా వాళ్ళైనా ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి గురించి అందుకనే మాట్లాడుతున్నారు. అందుకనే ఈ రోజున ప్రస్తావించారు. అసలు మాకు వాళ్ళ గురించి మాట్లాడి మేము పెద్ద చేయటం కూడా మాకు ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు, అందుకని నేను నిన్నటి నుంచి కూడా డిబేట్ కి రమ్మన్నా, దేని గురించి రమ్మన్నా, వాళ్ళు ఎవరో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి వాళ్ళ గురించి ఏదో ఉనికిని మళ్ళీ ప్రజల్లోకి తెచ్చుకుంటున్నారు. అయితే ఇప్పటికే సామీలు అనిరుద్ రెడ్డి మాట్లాడడం జరిగింది, ఇంకా మరికొంతమంది నాయకులు కూడా ఈ విధంగా మాట్లాడితే ఇంకా వివాదం ముదిరిపోతుంది, ఇప్పటికీ ముదిరిపోయింది. మరి అంటే ఏ స్టెప్ తీసుకోబోతున్నారంటారు? ఏంటి వివాదం ముదిరిపోతుందంటే అలా కాదండి. ఈ రోజున ఈ రెండు రాష్ట్రాల మధ్య సఖ్యతగా ఉన్నాం, అన్నదమ్ముల్లాగా ఉన్నాము. కానీ వీళ్ళు కావాలని చెప్పేసి ఇలా విడదీయడానిక, లేకపోతే ప్రాంతీయ భావన, లేకపోతే ఏ భావన తీసుకొస్తున్నారు వీళ్ళు? అంటే సాధించుకున్నామని అంటున్నారు, మేము ఉద్యమకారులమని అంటున్నారు, మేము ఎంతో స్పిరిట్ తోటి ముందుకెళ్తామని అంటున్నారు. ఇదా ఈ రకంగానా ఇరువుల మధ్య గొడవలను ప్రేరేపిస్తూ ఈ విధంగా మాట్లాడటం అనేది? అయితే వెంకటలక్ష్మి గారు ఫైనల్ గా చెప్పండి, తెలంగాణలో ఇటువంటి వివాదం రావడం వల్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి తెలంగాణ రాజకీయాల్లో కొంత పరిస్థితి, కొంత వివాదంగా ఉండే పరిస్థితి ఉంటుంది రాజకీయంగా అనేది కూడా వినిపిస్తోంది. లేదు మేడం, ఏమి లేదు బ్రాహ్మణి గారు, ఒకసారి అక్కడ ఇంకా మాకు బలం పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు దూరం చేస్తున్నారు. కానీ మా పవన్ కళ్యాణ్ గారు గాని, అక్కడ ఉన్న మా పార్టీ నాయకులు గాని అక్కడ రాష్ట్రం గురించి, అక్కడ ఉన్న సమస్యల గురించి ఎప్పటికెప్పుడు లేవనెత్తుతున్నారు, ఎప్పటికెప్పుడు మాట్లాడుతున్నారు. మాకు ఇంకా మాకు బలం పెరుగుద్ది తప్ప ఎక్కడ కూడా బలహీన పడే గానీ, రాజకీయం గానీ, మరొక విధంగా గానీ ఏ విధంగానూ మాకు మైనస్ అనేది రాదు. ఓకే, రైట్ అండి, రైట్. ఘంటసాల వెంకటలక్ష్మి గారు